జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు అందరికి కూడా ఒక అద్భుతమైన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. మన భారత భూభాగంలో మన నేలలో ఎంతో విలువైనటువంటి వేల కోట్ల విలువ చేసేటటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ అయితే దొరుకుతున్నాయి. ఈ విషయం అయితే మనకైతే నిజంగా ఒక దసరా పండుగ లాంటిదే. సరే, ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకు అందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ యొక్క నిర్వహణకు, అదేవిధంగా మన ఛానల్ను మరింత బలోపేతం చేసేదానికి మీ అందరి నుంచి సహకారం కోసం అర్థిస్తున్న విషయం ఏంటంటే, మీ శక్తి మేరకు నెలలో ఒకసారి మీకు తోచినంత మన ఛానల్ కోసం ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. మీరు అందించే ప్రతి రూపాయి కూడా మన ఛానల్కి ఊపిరి పోస్తుంది. అది మాత్రం ఏ ఒక్కరు కూడా మర్చిపోవద్దు, ఓకేనా? సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, మొత్తానికైతే వెతకబోయినటువంటి తీగ ఖాళీకి తగిలినట్టయింది ఇప్పుడు మన పరిస్థితి. మన సత్తాను చూపించే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. ఇన్నాళ్ళు కూడా ఏ ఖనిజాలైతే మనము మన దేశంలో లేవు అనుకుంటున్నామో, ఇప్పుడు ఆ ఖనిజాలే మన దేశంలో దొరుకుతున్నాయి. ముఖ్యంగా భారీ ఇండస్ట్రీలకు, అదేవిధంగా యుద్ధ విమానాల తయారీకు, శక్తివంతమైనటువంటి బ్యాటరీలకు, మిలిటరీ ఎక్విప్మెంట్లకు తయారు చేసేందుకు కావాల్సినటువంటి ఖనిజాలు ఇప్పుడు మన దేశంలో వెలుగులోకి వస్తున్నాయి. అవే రేర్ ఎర్త్ మినరల్స్. స్కాండియం, యాంట్రియం, లాంతనం, సిరియం, ప్రాసియోడైమియం, అదేవిధంగా నియోడైమియం, ఎస్కినైటు, అదేవిధంగా అల్లనైటు, అపాటైటు, బాస్నాసైటు, బ్రైటోలైటు, బ్రాకైటు, సెరైటు, అదేవిధంగా డొల్లాసైటు, ఫ్లోసరైటు, ఫ్లోరైట్ వంటి వాటినే రేర్ ఎర్త్ మినరల్స్ అని చెప్పి అంటాం. ఈ విధంగా ఈ రేర్ ఎర్త్ మినరల్స్ దాదాపుగా 25 వరకు ఉన్నాయి. ఇవి ఎక్కడ పడితే అక్కడ లభ్యం కావు, దొరకవు. ఎక్కడో ఒక చోట మాత్రమే ఇవి మనకు దొరుకుతాయి అన్నమాట. వీటి మూలంగా మనకు అనేక లాభాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ బాస్నాసైట్ అనేది చాలా అరుదైనటువంటి కార్బోనేట్ ఖనిజం. దీనిని స్పీకర్లు, అదేవిధంగా ఈ మైక్రోఫోన్లు, కమ్యూనికేషన్ పరికరాలు, అదేవిధంగా అనేక ఇతర ఆధునిక అవసరాలకు ఈ అయస్కాంతాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారన్నమాట. అర్థమైందా? ఆ విధంగా ఒక్కొక్క రేర్ ఎర్త్ మినరల్ను కొన్ని రకాల అత్యాధునికమైనటువంటి ఉత్పత్తులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అయితే ప్రపంచంలోని ఈ రేర్ ఎర్త్ మినరల్స్ పైన ఇప్పటి వరకు చైనా హవానే కొనసాగుతూ వచ్చింది. 1990 నుంచి చైనా ఏ దేశంలోనైతే ఈ రేర్ ఎర్త్ మినరల్స్ దొరుకుతాయో ఆ గనులపైన చైనా పెద్ద ఎత్తున పెట్టుబడులన్నీ కూడా పెట్టి ఆ ముడి ఖనిజాలను చైనా ఏం చేస్తుంది, వాళ్ళ దేశానికి తీసుకొని పోతానది. ఇక ఆ ముడి ఖనిజాల ద్వారా అనేక ప్రోడక్టులను తయారు చేసి వాటిల్ని ప్రపంచ దేశాలకు అమ్ముతూ ఉంటుంది. చూడండి, అంటే తక్కువ ధరలకే ఈ రేర్ ఎర్త్ మినరల్స్ను కొనుగోలు చేసి వాటి నుంచి వచ్చేటటువంటి ఉత్పత్తులను అధిక ధరలకు ప్రపంచ దేశాలకైతే అమ్ముతూ వస్తుంది. ఈ క్రమంలో అమెరికా నుంచి మన భారత్ వరకు అన్ని దేశాలు కూడా ఈ రేర్ ఎర్త్ మినరల్స్ కోసం చైనా మీదనే ఆధారపడినాయి. అయితే ఇప్పటి వరకు భారత్కు ఈ రేర్ ఎర్త్ మినరల్స్తో అవసరం లేకుండా పోయింది. అయితే గత కొంతకాలంగా మన భారతదేశం కూడా అభివృద్ధి చెందుతూ వస్తుంది. భారత్లో కూడా అతి భారీ ఇండస్ట్రీలు అయితే వస్తున్నాయి. అలాగే మిలిటరీ ఎక్విప్మెంట్లను భారతమే స్వదేశంగా తయారు చేస్తుంది. అవునా కదా? ఇక శక్తివంతమైనటువంటి బ్యాటరీలను కూడా స్వదేశంగానే భారత్ అయితే తయారు చేస్తుంది. అయితే వీటికి కావాల్సినటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ను మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నాం. కానీ ఇప్పుడు భారత్ వేగంగా అభివృద్ధి చెందుతూ ఉండడంతో ఇక చైనా తన కపట బుద్ధిని అయితే చూపించింది. జిత్తులు మారినక్క కదా, అది అట్టే చేస్తుంది. మనకు ఈ రేర్ ఎర్త్ మినరల్స్ను అమ్మకుండా నిలిపేసింది. అంటే మనం ఏడ అభివృద్ధి చెందుతామని చెప్పేసి భయం అన్నమాట. అంతే. ఇక భారత్కి ఏం చేయాలో ఏం అంతు చెక్కల. ఇక వెంటనే మోడీ ప్రభుత్వం మన దేశంలో ఉన్నటువంటి వివిధ రకాల గనుల్లో ఈ రేర్ ఎర్త్ మినరల్స్ కోసం తవ్వకాలను ప్రారంభించింది. అందుకు సంబంధించిన టెక్నాలజీలను కూడా మనమే స్వయంగా అభివృద్ధి చేసుకొని ఈ గనుల త్రవ్వకాలను మోడీ ప్రభుత్వం ప్రారంభించింది అనమాట. అంతే. ఇప్పుడిప్పుడే మన దేశంలో కూడా ఈ రేర్ ఎర్త్ మినరల్స్ బయటపడడం ప్రారంభమైనాయి. మొట్టమొదటగా మన తెలంగాణలోని రామగుండం గనుల్లో స్కాండియం వెలుగులోకి వచ్చింది. అంతే. ఇక దేశంలోని అన్ని గనులపైన మోడీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇక ఒక్కొక్క గని నుంచి ఒక్కొక్క రేర్ ఎర్త్ మినరల్స్ దొరకడం ప్రారంభమైనాయి. ఇక ఈ రేర్ ఎర్త్ మినరల్స్ మొత్తాన్ని కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని వాటిని దేశంలోని హెవీ ఇండస్ట్రీస్కు, అలాగే రక్షణ పరికరాల తయారీ సంస్థలకు అందజేస్తారు. అంటే ఇప్పుడు ఈ రేర్ ఎర్త్ మినరల్స్ కోసం మనం చాలా వరకు ఈ చైనా మీద ఆధారపడేటటువంటి అవసరం
అయితే తప్పైందనమాట. అది విషయం. అంటే ముందు పరిస్థితి ఎట్టునింది, మనకు ఏం అవసరమైనా కూడా విదేశాల మీదనే ఆధారపడతా ఉన్నాం. కానీ ఇప్పుడు ప్రతిదీ కూడా స్వదేశీయంగా తయారు చేయాలని చెప్పి ఒకటి ఆలోచన చేస్తాం. ఇంకొకటి దానికోసం అవసరమైనటువంటి ఖనిజాలను ఇప్పుడు ఈ రేర్ ఎర్త్ మినరల్స్ లాగా ప్రతి ఒక్కటి కూడా మన దేశంలో ఏమన్నా ఉన్నాయని చెప్పి ఎత్తుకుంటున్నాం అనమాట. ఉన్నాయి కూడా. ఇప్పుడు ప్రపంచంలోనే భారతదేశము ఖనిజాలకు సంపదయా, ఖనిజాలకు పుట్టినీళ్ళు భారతదేశము. అలాంటిది మనకు లేనిదేంది, దొరకంది కాదంటే ఇన్నాళ్ళు కూడా ఆ కోవలో ఆ వైపుగా దృష్టి పెట్టలా మనోళ్ళు. ఇప్పుడు దృష్టి పెడుతున్నారు కాబట్టే ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి. అది నాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉండదు ఏంటంటే మన మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా భారతదేశం విశ్వగురువుగా నిలబడుతుంది. దాంట్లో డౌట్ ఏమీ లే. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.